శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అజయ్. మ్యామ్, సౌందర్య లహరిలో 11 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా! అందులో రెండవ శ్లోకం గురించి చెప్పరా? మనం ఎంచుకున్న 11 శ్లోకాలలో రెండవ శ్లోకం ఇది. సౌందర్య లహరి 100 శ్లోకాలలో రెండవ శ్లోకం కాదు. మనం ఏవైతే 11 శ్లోకాలు ఉపయోగపడేటివి ఉన్నాయో అని చెప్పామో దానిలో ఇది రెండవ శ్లోకము. ఈ శ్లోకం పట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనంటే, ముందుగా మనం శ్లోకం చెప్పుకుందాం. శ్లోకం చెప్పుకున్న తర్వాత ఏంటి అసలు ఈ శ్లోకం యొక్క అర్థము, పరమార్థము, విలువ, విశేషము అనేది మనం చెప్పుకుందాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం త్రంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎవరైతే అవిద్యతో బాధపడుతున్నారో, అంటే అజ్ఞానముతో బాధపడుతున్నారో, చీకటిలో ఉండిపోయినారో అలాంటి వారికి, తర్వాత దరిద్రములో మునిగిపోయి ఉన్న వారికి, అలాగే ఆరోగ్యంగా లేకోకున్నట్టు ఈ జడత్వము అంటాం కదా, అంటే మొండితనం, మన పిల్లల్లో మొండితనం చూస్తుంటాం. ఈ జడత్వంలో ఉన్న వాళ్ళకి అమ్మవారి యొక్క పాదాల పైన ఉన్న రేణువు, అంటే మనం ఏం చెప్తామంటే, ఒక పుష్పం మనం అమ్మవారి పాదాల పైన వేసింటాం. ఆ పుష్పాలలో పుప్పొడి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పద్మం సమర్పించినాం అనుకోండి, ఆ పద్మంలో ఉన్న పుప్పొడి అమ్మవారి పాదాల పైన పడి ఉంటుంది. ఆ చిన్న రేణువు యొక్క అంత అనుగ్రహం మనకు కలిగిన ఏం చేస్తుంది, అమ్మవారి యొక్క పాదాల పైన ఉన్నంత చిన్న పుప్పొడి రేణువు అంత అనుగ్రహము మనకు కలిగిన ఆవిడ వల్ల మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది, మనలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది, మనకున్న దరిద్రం అనేది తొలగిస్తుంది. ఇక్కడ దరిద్రము అనంటే ఎంతసేపు ఆర్థిక ఇబ్బంది అని అనుకుంటారు. దరిద్రము అంటే ఇక్కడ ఆర్థిక ఇబ్బంది కాదు, లేజినెస్ దరిద్రమే. మనకి పనులు కాకపోవడం దరిద్రమే, మనం అనుకున్న పని ఏది జరగకపోవడము దరిద్రమే. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి ఏదైతే నెగిటివ్ పాయింట్ ఉంటుందో అదంతా దరిద్రం. మనమే ఉన్న దరిద్రం అంటేనే అష్టైశ్వర్యాలు పోవుట అంటాం. కాదు, మనలో ఉన్న చెడు గుణాలు అన్నీ కూడా దరిద్రాని కిందనే వస్తాయి. అది ఏదైనా సరే, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, నీకు అది మైనస్, అది దరిద్రం కిందనే వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, నీ పాదాలని పట్టుకున్న శివుడు కానీ, విష్ణువు కానీ, వీళ్ళందరికీ కూడా నువ్వు ఎలా అయితే శక్తిని ఇచ్చి నువ్వు సృష్టిని నడిపింపజేస్తున్నావో, అలాగే నీ పాదాలను పట్టుకున్న భక్తులకి నీ పాదాలపైన ఉన్న రేణువంత అనుగ్రహం పొందిన, నీ పాదాలను పట్టుకొని నీ పాదాలపైన దుమ్ము, అమ్మవారి దుమ్ము ఉంటుంది కదా, ధూళి, అంతటి యొక్క అనుగ్రహం మనకి పడినా కూడా అమ్మవారిని సేవించిన తర్వాత మనకున్న అజ్ఞానము, అంధకారము, తర్వాత ఈ జడత్వము, ఈ మొండితనము ఇవన్నీ పోయి చింతామణి గుణనిక అనంటే ఈ ఈ ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఈ గృహశాస్త్రంలో వచ్చే ఇబ్బందులు ఉంటాయి చూడు, అలాంటి వారి పాలిట నువ్వు ఒక చింతామణి గుణనిక, అంటే అన్ని మనులలోకెల్లా చింతామణి మణి చాలా గొప్పది. అలాంటివన్నీ నువ్వు ప్రసాదిస్తావు తల్లి. అంటే దరిద్రుల పాలిట నీ యొక్క అనుగ్రహం కలిగింది అనంటే దరిద్రం పోయి చింతామణి మణి యొక్క విశేషమైన ఫలితం, ఆ మణి ఎంత శ్రేష్టమైనదో అంత శ్రేష్టమైన గుణగణాలని, తర్వాత అష్ట ఐశ్వర్యాలని, తర్వాతే ఈ మొండితనాన్ని పోగొట్టే తల్లివి నీవు. దీనికి ఏం చెప్తారు, అమ్మవారి పాదాలను పట్టుకుంటే ఈ చీకటిలో నుండి వెలుగులోకి వస్తాము. అమ్మవారి పాదాల పైన సూర్యకిరణాలు పడతాయి అని చెప్తారు. అమ్మవారి పాదాల పైన ఉన్న సూర్యకిరణాల యొక్క తేజస్సు, ఆ సూర్యకిరణాలు, ఇప్పుడు అమ్మవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి, సూర్యకిరణాలు పడుతుంటాయి. ఆ మధ్యలో మనకి సూర్యకిరణాలు పడినప్పుడు ఒక దుమ్ము కనిపిస్తుంది చూస్తే. అంతటి దుమ్ము, అది ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అణువంత ఉంటుంది. అంతటి అణువంత అమ్మవారి యొక్క అనుగ్రహం పన్నా కూడా మనం ఈ సంసార సాగరంలో నుండి ఉన్న ఇబ్బందుల నుండి బయటపడిపోతాం.
ఈ శ్లోకాన్ని పట్టుకోవడం ద్వారా మనకి ఏం లభిస్తుంది అంటే, మనం ఏం చెప్పాము? అజ్ఞానం తొలగిపోతుంది. అంటే జ్ఞానం అనేది లభిస్తుంది. ఇక్కడ అజ్ఞానము అనంటే కేవలం ఆధ్యాత్మిక పరంగే కాదు. మనం చేస్తున్న పనులలో కానీ, ఎవరైనా చెప్పింది మనకు అర్థం చేసుకోకపోవడం ఉండడము, అండర్‌స్టాండింగ్ లేకపోవడము, లేదా వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థమై మళ్ళీ అర్థం కాకోకున్నట్టు ఉండడము, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి. అజ్ఞానం అంటే అదే. చీకటి. అంతే. మనకు వేస్ దొరకవు. మనం ఎంతసేపు వెలుగులోకి రా అన్నా కూడా వాళ్ళు చీకట్లోనే ఉండిపోతారు. అట్లాంటి మైండ్ సెట్‌ను కూడా ఈ శ్లోకం పట్టుకున్న వాళ్ళు మారిపోతుంది. అమ్మవారు మార్చేస్తుంది. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా. ఏంటి ఈ శ్లోకం చదువుకున్న పిల్లలు, చదివే పిల్లలు గాని, ఎవ్వరైనా సరే చదివే పిల్లలకే కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు కూడా చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. చదువుకునే వాళ్ళని కాదు. ఈ మూర్ఖత్వం ఉన్నవాళ్ళు కానీ, పిల్లలలో మొండితనం ఉన్నవాళ్ళు కానీ, పెద్దలలో కూడా మొండితనం ఉన్నవాళ్ళు కానీ, అజ్ఞానంగా అంటే విచక్షణ లేకోకున్నట్టు ప్రవర్తించే వాళ్ళు కానీ, దరిద్రాలతో అంటే నేను చెప్పాను కదా! లేజినెస్ అన్నీ ఏదైనా కూడా మనకి నెగటివిటీ అన్నీ దరిద్రాల కిందే వస్తాయి. ఇలాంటి దరిద్రాలతో బాధపడే వాళ్ళు కానీ, ఈ శ్లోకాన్ని 45 రోజులు పట్టుకొని 108 సార్లు చేసుకోవడం ద్వారా మనకు వీటి నుండి మనం విముక్తులవుతూ వస్తాము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ శ్లోకానికి కూడా ఒక యంత్రం అనేది ఉంటుంది, నైవేద్యం అనేది ఉంటుంది, దీనికి ఒక బీజాక్షరం అనేది ఉంటుంది. అది మనం బహిర్గతం చేయకూడదు కాబట్టి ఎవరైనా ఈ శ్లోకాన్ని యంత్రరాజపూర్వకంగా చేసుకుంటాం మేము 45 రోజులు దీక్షగా అని అనుకుంటే వాళ్ళు మనల్ని సంప్రదిస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అని మనం చెప్పడం జరుగుతుంది.